హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రైతి అండ్ జిత్విన్. ఈరోజు వీడియో ఏంటంటే నా వార్డ్రోబ్ కలెక్షన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అండ్ నేను ఎలా సర్దుకున్నానో కూడా మీకు క్లారిటీ ఉంటుంది. మొన్న హోమ్ టూర్ చేసినప్పుడు మీకు కబోర్డ్స్ ఏవి కూడా జస్ట్ ఇలా చూపించాను కానీ ఓపెన్ చేసి ఏం చూపించలేదు. అందుకని చెప్పి వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే నా సారీస్ కలెక్షన్ అవి నేను ఎలా సర్దుకుంటున్నానో చూసేద్దాం. ఇవన్నీ కూడా ఓన్లీ నా పార్టీ వేర్ సారీస్ అండి. కొంచెం బయటికి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా ఓన్లీ ఇక్కడ నువ్వు మాత్రం నేను వాడతాను. మిగతా అన్ని కొంచెం డైలీ వేర్వి, ఓకే, చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కి అలా. ఇవన్నీ కూడా 3 rows కూడా అవే. ఇవి వచ్చేసి కంప్లీట్ సిల్క్ సారీస్ అలా వస్తాయి. కంప్లీట్ సిల్క్ సారీస్ అలా అండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం చిన్న చిన్న వాటికి ఇవి కూడా సిల్కే. ఒకటో రెండో కొంచెం మంచిగా ఉన్నాయి, 2000 అబో అలాగా. ఈ కిందవన్నీ కూడా ప్లెయిన్ వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పైన వచ్చేసి మా హస్బెండ్ షర్ట్స్ అండి. ఇవి కంప్లీట్ గా డ్రై క్లీనిక్ ఇచ్చేస్తాను, ఎప్పుడు కూడా వాష్ చేయను. డ్రై క్లీనిక్ ఇస్తే కొంచెం కొత్తగా అలానే ఎప్పుడు నీట్ గా ఉంటాయి. నా పార్టీ వేర్ సారీ కదా, ఇందులో నేను నా ఫేవరెట్ సారీ ఒకటి చూపిస్తాను అండి. ఇది చాలా ఇష్టం అండి నాకు, ఈ వైట్ సారీ. చాలా మంది కూడా నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఈ సారీ కట్టుకున్నప్పుడు బాగున్నాను అని చెప్పి. అయితే ఈ సారీ నేను ఇక్కడ వైజాగ్ బొటిక్ లో తీసుకున్నాను, లేబుల్ బై సాన్వి అని చెప్పి. ఇదే బొటిక్ లో నేను 8 సారీస్ వరకు తీసుకున్నాను. నాకు ఆ బొటిక్ లో కలెక్షన్ అయితే చాలా నచ్చుతుంది. మీకు ఆ 8 సారీస్ ఒకసారి ఎప్పుడైనా వీడియో తీసి పెడతాను. కింద డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అన్ని కూడా బొటిక్ లో వాళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, ఎప్పుడైనా మీరు నచ్చితే అందులో బై చేసుకోవచ్చు. ఈ సారీ అండి, ఇది ఇలా బార్డర్ వస్తుంది, బ్లౌజ్ రెడ్ కలర్ వస్తుంది, ట్యాజల్స్ వచ్చాయి కదా అలానే. అయితే ఈ సారీ నేను అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పండవలు ఉంటారు కదండి, అక్కడ తీసుకున్నాను. ఇది నెక్స్ట్ బ్లూది కూడా అండి. అయితే ఇది చాలా ఉన్నాయి కొత్తవి, నేను కట్టలేనివి. ఇది ఒకటి కట్టుకోలేనిదే, కొత్తవి ఇదొకటి కట్టుకోలేదు. ఇది కూడా బొటిక్ లోనే తీసుకున్నాను. సో ఇలాంటివి కట్టలేనివి చాలా ఉన్నాయండి. ఇదొకటి ఇవన్నీ కూడా కొత్తవే. కాకపోతే ఇవన్నీ కొంచెం మీకు క్లియర్ గా సారీస్ చూపించి డీటెయిల్ గా మీకు డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇవన్నీ ఇద్దామని చెప్పి నేను ఇప్పుడు వీటివేవి కూడా మీకు చెప్పట్లేదు, డీటెయిల్స్ ఏం చెప్పట్లేదు. ఊరికే నా సారీస్ కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిద్దాం కొంచెం అని చెప్పి నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను ఈ బొటిక్ డీటెయిల్స్ క్లియర్ గా చెప్తానండి. నా టేస్ట్ కి తగ్గట్టు ఉంటాయి ఈ బొటిక్ లో అయితే. ఇదైతే రీసెంట్ గా తీసుకున్నాను, ఇది ఆఫర్ లో వచ్చిందండి, 5000 కి వచ్చింది తక్కువకే. ఓకే, ఈ సారీ వచ్చేసి 4000 కి వచ్చింది. ఇది కూడా ఆఫర్ లోనే వచ్చింది. ఆఫర్ పెట్టినప్పుడు నేను వెళ్తే నాకు నచ్చినవి ఒక 2-3 తీసేసుకున్నాను ఒకే బొటిక్ లో. అలాగే నాకు పట్టు సారీస్ చాలా తక్కువ అండి, ఎందుకంటే నేను అంత పట్టు సారీస్ అంత లైక్ చేయను. వైట్ సారీ అనండి, ఇది నాకు బార్డర్ అది నేను వేయించుకున్నాను, ప్లెయిన్ ఇలా తీసుకున్నాను, చిన్న వర్క్ వచ్చింది. ఇది వైజాగ్ నర్సింగ్ లో తీసుకున్నాను. సో ఇలా బార్డర్ వచ్చేసి బ్లౌజ్ ఇగో ఇలా ఈ కలర్ తీసుకొని కుట్టించుకున్నాను నేను. ఇది కూడా కొత్తదే, ఇప్పటికి వచ్చి ఒకసారి కూడా కట్టుకోలేదు. సారీస్ అంటే నాకు చాలా ఇష్టం అండి, కాకపోతే కట్టడం చాలా తక్కువ. ఈ వీడియోస్ కోసమని కొంచెం బాగానే కడుతున్నాను. ముందు కూడా వీడియోస్ అప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు బాగానే కట్టేదాన్ని సారీస్. తర్వాత మళ్ళీ మొత్తం మానేశాను, మళ్ళీ ఇప్పుడిప్పుడే మళ్ళీ అన్ని సారీస్ తీసి కడుతున్నాను. సో ఇదైతే సారీస్ ఇలా నీట్ గా, పట్టు సారీస్ అయితే ఒక 4 or 5 ఉంటాయండి నా పట్టు సారీస్, మిగతా అన్ని కొంచెం ఫ్యాన్సీయే. ఇది ఒకటి పట్టే, ఇది మొత్తం ఇలా రాదు, రాదండి, కలర్ ఇలా వస్తుంది. కానీ ఇది కట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను కదా యూట్యూబ్ ఛానల్లో, సో అదే ఇది. ఇది కూడా కొంచెం పట్టు టైప్ ఏనండి, రివర్స్ లో ఉంది సారీ. నేను ఇలా మళ్ళీ
విడిగా టాజిల్స్ వేయించుకున్నాను. ఇంకా ఇలా వర్క్ చేయించుకున్నాను బ్లౌజెస్ అన్ని కూడా నేను ఒకసారి మీకు మోడల్స్ చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఈ సారీస్ ఒకటే చూపిస్తున్నానండి. డీటెయిల్ గా బ్లౌజెస్ నేను ఎలా స్టిచ్ చేయించుకుంటాను, మోడల్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇగో ఈ రెండు కూడా కొంచెం పట్టంటే పట్టనరు, అసలు నాకు తెలియదు కానీ ఇది ఫ్యాబ్రిక్ ఏంటని బాగుంటే తీసేసుకుంటాను. ఇది రాయల్ బ్లూ వచ్చి బార్డర్ వచ్చి కంచి బార్డర్ ఏదో అలా వచ్చింది. సో ఈ రెండు కూడా కొంచెం పెళ్లిళ్ళకి వేసుకునేలా అలా, కానీ పెళ్లిళ్ళకి కూడా మరి పట్టు చీరలు అలా కట్టడం నాకు అంత నచ్చదు, కొంచెం ఫ్యాన్సీ సారీస్ ఇష్టం. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కిందంతా సారీ పెట్టికోట్స్ అవండి. నెక్స్ట్ ఇది వచ్చి హాఫ్ సారీ అండి. నేను నా పాత సారీ ఉంటే దాన్ని అలా కుట్టించుకున్నాను సరదాగా. సో మళ్ళీ నేను ఎప్పుడు వన్స్ ఒక్కసారి ఏదో జుంబా క్లాస్ లో కృష్ణుడిది ఏదో అయితే వేసుకున్నాను, తర్వాత అది అలానే ఉంది, మళ్ళీ వేసుకోలేదు. ఇదైతే ఇలా సర్దుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మా హస్బెండ్ వేనండి. ఇగో ఈ పట్టు సారీస్ ఇటు నుంచి అయితే ఇలా కనిపిస్తున్నాయి, అటు నుంచి కనిపించట్లేదు మీకు. సో ఇవన్నీ టీ షర్ట్స్, ఇవన్నీ ప్యాంట్స్, అలా షర్ట్స్, కింద అంతా నైట్ వేర్ అలా పెట్టే సర్దేశాను. నెక్స్ట్ వచ్చేసి నా డ్రెస్సెస్ జిత్విన్ రూమ్ లో ఉంటాయి. డ్రెస్సెస్ అన్ని కూడా జిత్విన్ రూమ్ లో ఉంటాయి, సారీస్ ఏమో వచ్చి మా రూమ్ లో ఉంటాయండి. నెక్స్ట్ వీడియోలో జిత్విన్ వార్డ్రోబ్ అంతా నేను మీతో షేర్ చేసుకుంటాను, అండ్ నా డ్రెస్సెస్ కలెక్షన్ కూడా ఇంకో రోజు మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మాత్రం ఖచ్చితంగా నా సారీ డీటెయిల్స్, ఏ బొటిక్స్ లో తీసుకున్నాను అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే అందరికీ యూజ్ అవుతుంది, ఇలా చూపించడం వల్ల బాగున్నాయి అనుకుంటాం అంతే, మనకి కొనుక్కోవాలనిపిస్తుంది. కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్స్ తో పాటు మీకు అన్ని షేర్ చేసుకుంటానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.